పంచాయతీ పరిధిలో ఈరోజు సుమారుగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు లాస్ట్ మేము ప్రతిపక్షంలో ఉండగా మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు. సో వీళ్ళందరి బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృష్ట్యా ఈరోజు వాటర్ ట్యాంక్ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా 1500 మందికి పైగా ఈరోజు హౌస్ హోల్డ్స్కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్కి వాటర్ హెడ్ ట్యాంక్కి రెండింటికి కలిపి 95 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పైక్రోపేటలో మేజర్గా ప్రాబ్లం, పైక్రోపేట టౌన్లో మేజర్గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఈ డ్రైన్స్కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్గా ₹1 కోటి శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు ఎలక్షన్లో తిరిగినప్పుడు కానీ చాలామంది డ్రైన్స్ ప్రాబ్లం చాలామంది చెప్పున్నారు. ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా ₹1 కోటి పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది. వీటన్నిటికీ కూడా ఇమీడియట్గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే వాళ్ళు వదిలేశారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రిస్టోర్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం. మీరందరూ గమనించే ఉంటారు, మొన్నే అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా ₹24 కోట్ల పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసాం. మళ్ళీ సత్యవరంలోని 60K కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంక్ను కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఓవరాల్గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఒక కార్యాచరణలతో ముందుకెళ్తున్నాం.